హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే భవిష్యత్ పోలీసింగ్పై దిశానిర్దేశం, డిజిటల్ లిటరసీతో ఆధునిక పోలీసింగ్ లక్ష్యంగా ముందడుగా అని చెప్పేసి టాప్ న్యూస్ చూసుకోవచ్చు. ఏపీ అస్త్రం ఆవిష్కరణ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం టాప్ న్యూస్లో. సో భవిష్యత్ పోలీసింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఏపీ అస్త్రం ఆవిష్కరణ కూడా జరిగిందంట. అసలు అదే ఏందో చూద్దాం, మనకు టాప్ న్యూస్లో వచ్చింది కాబట్టి. ఎస్, ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన ఏపీ అస్త్రం మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో 3 రోజుల పాటు జరిగిన ఏపీ పోలీసింగ్ రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్తుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా పోలీసు వ్యవస్థ నిర్మాణాన్ని పునఃసమీక్షించాలని అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పోలీసింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డిజిటల్ లిటరసీ ఆధారంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఇది అదే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మారుతున్న కాలానికి సమాజం కూడా రోజు రోజుకి మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో నేరస్తులు కావచ్చు, వాళ్ళ నేరాలు చేసేటువంటి పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా మారుతూ ఉంది. సో వాటిని తొందరగా పసిగట్టడమే లక్ష్యంగా అలాంటి వారిని అంటే అలాంటి నేరాలు జరగకుండా జరిగిన వెంటనే పట్టుకోవడానికి ఈ ఒక యాప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఏపీ అస్త్రం అని చెప్పేసి దీన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, మొబైల్ యాప్ని. సో ఇది ఏపీ అస్త్రం ఆవిష్కరించారు. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో పోలీసింగ్కి ఈజీగా నేరాలు జరిగితే వెంటనే దొరికిపోయేలా నేరస్తులు జరగకుండా ముందస్తుగా ఆ టెక్నాలజీని వాడుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిన కేటీఆర్, క్షమాపణ చెప్పాలని డిమాండ్. గ్లోబ్ ఎరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని పేర్కొన్న సీఎం. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దేని గురించి? లీగల్ నోటీస్ పంపించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పేసి ఆ లీగల్ నోటీసులో పేర్కొనడం జరిగింది కేటీఆర్. గ్లోబ్ ఎరీనా సంస్థ గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అది కేటీఆర్ యొక్క బినామీ సంస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించాడు, సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందులో పేర్కొన్నాడు. ఒకసారి అది ఏందో చూద్దాం. గ్లోబ్ ఎరీనా తన బినామీ సంస్థ అంటూ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. గ్లోబ్ ఎరీనా సంస్థపై తనపై సిబిఐ, సిఐడి, ఎఫ్బిఐతో విచారణ చేయిస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని, సంస్థ తనదేనని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. లేదంటే సీఎంకు తనకు లైట్ డిటెక్టర్ కూడా సిద్ధమేనన్నారు. ఒకవేళ సంస్థ తనదే అయితే మరి రేవంత్ సర్కార్ గ్లోబ్ ఎరీనాతో ఎందుకు ఒప్పందం చేసుకుంటూ చెప్పాలని డిమాండ్ చేశారు. లాజిక్ ఏది? హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియా ప్రతినిధితో చర్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. దేశ రాజధానిలో యువత చేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. నాయకుడు లేకుండానే యువత స్ఫూర్తివంతమైన ఉద్యమం చేస్తుందంటున్నారు. ఢిల్లీ ఉద్యమంతో మోడీ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటుందన్న కేటీఆర్ బీజేపీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకూడదో వారితోనే పెట్టుకుందని తెలిపారు. మోడీపై యువత తీవ్ర వ్యతిరేకత, అసహనంతో ఉన్నారని అన్నారు. బీజేపీ పతనానికి నాంది పడిందని, మోడీని దేవుడు అన్నోళ్ళే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడ్డారు. సో ఏది గ్లోబ్ ఎరీనా సంస్థ ఏదైతుందో అది నా సంస్థ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒకవేళ అది నా
సంస్థ అని చెప్పేసి స్పష్టం చేస్తే, అది నా సంస్థ అని చెప్పేసి తేలితే దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి సవాల్ కూడా విసిరిండు కేటీఆర్. సో దానిపైన సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, దానిపైన రెస్పాండ్ కావాలి నోటీస్కి, లేదంటే మాత్రం న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది గ్లోబెరీనా సంస్థ, నా బినామీ సంస్థ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటప్పుడు ఆ గ్లోబెరీనా సంస్థతో ఏ విధంగా ఒప్పందం పెట్టుకున్నాడు? అది నా సంస్థనే కదా మరి ఆయన అన్నట్టుగా. మరి నా సంస్థతో ఎందుకు ఇట్లా పెట్టుకుంటాడమే అని చెప్పేసి చురుకులు అంటించిండు రేవంత్ రెడ్డి గారికి మన కేటీఆర్ గారు. సో మొత్తానికైతే లీగల్ నోటీస్ పంపినట, క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసిందట. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇరాన్పై తీవ్ర దాడులకు ట్రంప్ ప్లాన్, తుది నిర్ణయానికి దగ్గరలో ఉన్నట్లు వ్యాఖ్యలు. వీళ్ళది ఓడిసేటట్లేదు కథ. ఇది అయిపోయినట్టు అయిపోతుంది అన్నారు, మళ్ళా చర్చలు సఫలం అన్నారు, కలిసి కూర్చున్నాం మాట్లాడుకున్నాం అన్నారు, ఇక బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. మళ్ళీ ఎడగాకుండా ఈ ట్రంప్ చెప్పిన ట్రంప్ ఉంటే ఇదే కథ. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తీవ్రతను మించిపోయేలా ఇరాన్పై కొత్త సైనిక చర్యను ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్టు ఆక్సియోస్ పేర్కొంది. భారీ స్థాయి దాడికి సంబంధించి తాను ఒక నిర్ణయానికి దగ్గరవుతున్నానని ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని ఆయన స్పష్టం చేశారు. తాము కోరితే ఇజ్రాయెల్ దళాలు దాదాపు తక్షణమే ఈ ఆపరేషన్లో పాల్గొనవచ్చని ట్రంప్ అన్నారు. అయితే టెహ్రాన్పై దాడికి అమెరికాకు విదేశీ సహాయం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను ఒక భారీ దాడిని పరిశీలిస్తున్నాను, మునుపెన్నడూ లేనంత పెద్దదిగా నేను నిర్ణయం తీసుకునేందుకు దగ్గరలో ఉన్నాను, మేమంతా దానికి సిద్ధంగా ఉన్నాము అని ట్రంప్ అన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు సైనిక దళాలకు ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదని ఇద్దరు అమెరికా అధికారులకు ఆక్సియోస్కి తెలిపోయినట. ఆడు అంత పెద్ద మాట అంటే ట్రంప్ ఏదో చేయబోతున్నాడు గట్టిగానే. అంటే ఎట్లా అంటే ఇక అమెరికా జోలికి ఎవరు రావద్దు, అమ్మో అమెరికా జోలికి ఆ పేరు చూస్తేనే భయపడేలా ఒక ప్లాన్ చేస్తున్నంట. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక భారీ పెద్ద ప్లాన్ చేస్తున్న దాడి, గతంలో ఎప్పుడు లేని విధంగా దాడి ఉండబోతుంది అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. అంటే కొంతమందికి అదేందో అర్థం కాదు, కానీ శాంతియుతంగా ఉంటే నచ్చదు కావచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి జరగాలి, అల్లర్లు, గొడవలు, దాడులు, ప్రతిదాడులు అట్లుంటేనే కొంతమంది సంభవం ఉంటుంది. అందులో ఒక ట్రంప్ ఒక వ్యక్తి అని చెప్పుకోవాలి. పెద్ద దాడి ప్లాన్ చేస్తున్నాం, మరి దాన్ని ముగింపు పెట్టుకుంటున్నాం, ఏదో ఒక రకంగా దానివల్ల పెద్ద కథ అవుతుంది, ఆర్థికంగా కుంగిపోతున్నాం దేశాలన్నీ కూడా, ఆ రకంగా ఆలోచిస్తున్నామంటే అది వేరు. దాడి ప్లాన్ చేస్తున్నాం, అది పెద్ద దాడి, గతంలో ఎప్పుడు చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ట్రంప్. విద్యార్థులకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు, రాహుల్ గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఒత్తిడి పెంచనున్న విపక్షాలు, ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. సో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఏదైతే అక్కడ నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు కదా, నీట్ పేపర్ ప్రశ్నపత్రం గురించి ధర్నా చేస్తున్నారు కదా, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూర్చొని వాళ్ళకు ఇండి కూటమి సపోర్ట్ తెలుపుతూ ఉంది. సో ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు పొత్తుందో అవన్నీ కలిపి ఓవరాల్గా ఇండి కూటమి, అంటే ఎన్డీఏ కూటమి కాకుండా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు కూడా అక్కడ వాళ్ళ విద్యార్థుల పాటుగా అక్కడ పాల్గొన్నారు. చూద్దాం. మొత్తానికి ఓవరాల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేటువంటి చాలా బయటకి వార్తలు వస్తూ ఉన్నాయి. చూద్దాం. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత, మరి దీనికి ముగింపు ఎప్పుడు? నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఇండి కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఇండి కూటమి ఎంపీలతో సమావేశమైన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా మార్గ మధ్యంలో పోలీసులు బస్సును నిలిపివేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతో
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు గాంధీ స్మృతి వనం వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. తొలుత ఇండియా గేట్ వద్ద కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. విద్యార్థులు ఒంటరి వారు కాదని వారి పోరాటానికి ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇటీవల ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆకస్మిక ధర్నా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రుల వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంతో పాటు కేంద్ర మంత్రుల ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం ముందు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అత్యవసర అడ్వైజర్ జారీ చేసిందట. గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని వ్యాపారులకు సూచించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అడ్వైజర్పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ విద్యార్థులపై మరోసారి కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటూ ప్రశ్నించారు. సో మొదటికైతే విద్యార్థులకు ఇండియా కూటమి మద్దతు తెలిపింది. సో ముఖ్యంగా పీఎం ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందు బారికేడ్లను పెట్టి అక్కడ ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడ ఉన్నది. ఆ ఇంటి మీద ఎలాంటి దాడి జరగకుండా. సో విద్యార్థులు ఎందుకంటే అక్కడ చాలా వేలాదిగా వస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే అటు పీఎం ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు భద్రత మధ్య అంతా నడుస్తూ ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం అయితే ఇండి కూటమి సంపూర్ణ మద్దతు తెలిపింది విద్యార్థులకు. సో కేజ్రీవాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఇండి కూటమిలో. ఆ పార్టీలు అన్నీ కలిసి కూడా జంతర్ మంతర్లో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ విద్యార్థులందరూ కూడా వీళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపి వారితోని వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరని బీఆర్ఎస్ ఎందుకు? కేటీఆర్ క్షమాపణ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇది మంచిగా ఉంది. కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడ మన సీఎం గారు చెప్తా ఉన్నారు. గ్లోబరీనా, కాళేశ్వరం, ఇంటర్ విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ను నిలదీసిన సీఎం ఓటరు ప్రక్షాళన, ఉద్యోగాలు, ధర్నా చౌక్పై విస్తృత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీఆర్ఎస్ పార్టీ నోరు చూస్తలేదు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు, ఆ కథ ఎందుకు, కార్యక్రమం ఎందుకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించిన సీఎం తమ హయాంలో ఇంటర్ మూల్యాంకన లోపాల కారణంగా 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో సీఎం బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు గుప్పిస్తూ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. గ్లోబరీనా సంస్థ వ్యవహారాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఆ సంస్థ కేటీఆర్ బినామీ కంపెనీ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడని వ్యాఖ్యానిస్తూ గ్లోబరీనా వ్యవహారంలో నిజాలు ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరాడు మన రేవంత్ రెడ్డి గారు కేటీఆర్కి. జన్వాడ ఫామ్ హౌస్లో ఉన్న భూములు ఎవరో కూడా కేటీఆర్ ప్రజలకు వివరించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతను పూర్తిగా విస్మరించి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం ఆరోపించారు. ఈ కారణంగానే హరీష్ రావును కేసీఆర్ మంత్రివర్గం నుంచి పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న వారే ఇప్పుడు త్యాగాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రక్తదానం చేశామని చెప్పుకున్న నాయకులు ఆ రక్తాన్ని ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని ఎద్దేవా చేసిండు. అయితే సో మొత్తానికైతే గతంలో మరి వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరతలేరు అన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, ఈ పార్టీ ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ నాయకులు ఎందుకు అని చెప్పేసి సీఎం గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు చాలామంది కూడా. వాళ్ళందరి ప్రాణాలకి బాధ్యుడు కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అందరికీ కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాంతోపాటుగా
ఇది కాళేశ్వరం గురించి మాట్లాడడం జరిగింది. అవినీతి కోట్లలో అవినీతి చేశారని చెప్పేసి, అదేవిధంగా అవినీతి ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టే కేసీఆర్ హరీష్ రావుని మంత్రివర్గం నుండి తప్పించి పక్కన పెట్టిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం మరి ఇక్కడ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మాట అయితే పెరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నోజిగూడలో అరాచకం ఎపిసోడ్ 4. బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు సర్వే నెంబర్ 92లో మాయాజాలం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జీపీ లేఅవుట్లోని 40 ఫీట్ల రోడ్డును మింగిన అక్రమార్కుడు, తీగ లాగితే డొంక కదులుతున్న వైనం, లంచాల మత్తులో కళ్ళు మూసుకొని రోడ్డును సైతం రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్. బాలరాజ్ గౌడ్ అక్రమాలు అంతా ఇంత కాదయ్యా, బ్యాంకులకు 100 కోట్లు ఎగవేత, ఐటీ, ఈడీ, ఏసీబీ దృష్టి సారించాలంటున్న స్థానికులు. బ్యాంకులోనే సైతం తన కనుసండుల్లోనే శాసిస్తున్న అక్రమార్కుడు. ఆర్బీఐ రంగ ప్రవేశం చేస్తేనే వాస్తవాలు బట్టబయలైతాయని చెప్పేసి మన ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. అన్నోజిగూడలో బాలరాజ్ గౌడ్ బండారం బట్టబయలు అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. సర్వే నెంబర్ 92లో మాయాజలం అని చెప్పేసి కూడా ఒక పెద్ద వార్త కూడా చూసుకోవచ్చు. బ్రేకింగ్ అనుకోవచ్చు. 40 ఫీట్ల రోడ్డును మింగేసిందట ఈ మహానుభావుడు. తీగ లాగితే డొంక కదులుతుంది. ఒక్కొక్క విషయం తెలిసిన కొద్దీ పిచ్చలైపోతురు మనను గురించి. లంచాల మత్తులో కళ్ళు మూసుకుపోయిన అధికారులకు, సబ్ రిజిస్టర్కి కళ్ళు మూసుకుపోయి ఏం చేసిండు, రోడ్డు సైతం రిజిస్ట్రేషన్ చేసిండంట. పైసా. అన్నోజిగూడలో మాజీ రౌడ్ షీటర్ బాలరాజ్ గౌడ్ అరాచకాలపై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంది. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా తయారైంది ఇది అరాచకాలు. 1 కాదు 2 కాదు, తీగ లాగితే డొంక కదిలినట్లు బాలరాజ్ గౌడ్ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని ఆగడాలు అన్నీ ఇన్ని కావని స్థానికులు పేర్కొంటున్నారు. స్వాధీనంలో లేని కేవలం పహానీలో పేరున్న అమాయక రైతులను మభ్యపెట్టి ఆ డాక్యుమెంట్లను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని స్వాధీనంలో లేని ఇతర భూములను చూపించి 100 కోట్ల రుణాలను బ్యాంకుల నుండి పొంది ఆపై బ్యాంకులకి శిరగోపం పెట్టినట్టు బ్యాంక్ అధికారులు జారీ చేసిన బహిరంగ వేలం ద్వారా బహిర్గతం అవుతుంది. నిబంధనలకు పాదరేసి ప్రజా హక్కులను కాలరాస్తూ ప్రజా రహదారులను సైతం ఆక్రమించి అన్నోజిగూడలో సాగుతున్న ఈ భూదందా పరాకాష్ఠకు చేరిందనే ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. అది పూర్తి వార్త మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇది సర్వే నెంబర్ 92లో 40 ఫీట్ల రోడ్డును సూచిస్తూ 1988లో ఏర్పడించినటువంటి జీపీ లేఅవుట్ ఇది. అదేవిధంగా 40 ఫీట్ల రోడ్డు ఉంది కదా, 20 ఫీట్ల రోడ్డుగా చూపిస్తూ 2334 చదరపు గజాల రోడ్డు అక్రమ రిజిస్ట్రేషన్. ఇదే సంతకం పెట్టింది ఆయన సబ్ రిజిస్టర్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర మండలం అన్నోజిగూడలో మాజీ రౌడ్ షీటర్ బాలగోని బాలరాజ్ గౌడ్ వ్యవహారాలపై రోజు రోజుకు కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయక రైతుల భూముల కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ప్రజా రహదారుల అక్రమాలు వంటి అంశాల్లో లోతుగా పరిశీలిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సర్వే నెంబర్ 92లోని గ్రామ పంచాయతీ ఆమోదించిన జీపీ లేఅవుట్లో 40 ఫీట్ల ప్రజా రహదారికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే బాలగోని రాజయ్యకు మొత్తం 5 కుమారులు. వారు బాలగోని పెద్ద నరసింహగౌడ్, దశరథ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శంకరయ్య గౌడ్, రమేష్ గౌడ్ వీరందరూ కలిసి 87లో బాలగోని పెద్ద నరసింహగౌడ్ 7.20 ఎకరాల భూమికి గాను జీపీఏ ఇచ్చిందట. అయితే బాలగోని పెద్ద నరసింహగౌడ్ 132 ప్లాట్లతో జీపీ లేఅవుట్ను అభివృద్ధి చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీకి అందజేసిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లేఅవుట్లో 40 అడుగుల ప్రధాన రహదారితో పాటు 25 అడుగుల రహదారులు ఉన్నట్లు చూపిస్తూ అప్పట్లోనే సుమారు 100కు పైగా ఫ్లాట్లు విక్రయించారట. అయితే ఆ లేఅవుట్లోని 40 అడుగుల ప్రధాన రహదారిని చూపించడమే కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి ప్లాట్ సరిహద్దులోనూ 40 ఫీట్ల రోడ్డు అని స్పష్టంగా నమోదు చేసినట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. 100కు పైగా ఫ్లాట్లు అమ్మి రోడ్డునే మాజీ రౌడ్ షీటర్కు రిజిస్ట్రేషన్ చేసిన వైనమంట. ఇది కథ. బాలగోని పెద్ద నరసింహగౌడ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు 88లో గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్లో 40 ఫీట్ల రహదారిని స్పష్టంగా చూపిస్తూ వెంచర్ని అభివృద్ధి చేసి విక్రయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 100కు పైగా ఫ్లాట్ల విక్రయాల సందర్భంగా జరిగిన రిజిస్ట్రేషన్లో కూడా ప్లాట్ల సరిహద్దుల వద్ద
40 ఫీట్ల రహదారి ఉన్నట్లు స్పష్టంగా రిజిస్ట్రేషన్ ఆయన డాక్యుమెంట్ను బట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అదే రహదారి వెడల్పు 25 ఫీట్లు మాత్రమేనంటూ పేర్కొంటూ మిగిలిన విస్తీర్ణంగా చెప్పబడుతున్న 2334 చదరపు గజాల భూమిని కొట్టివేసేందుకు సదరు గ్యాంగ్ కుయుక్తులు పన్ని మాజీ రౌడీ షీటర్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. లేఅవుట్ ఆమోదం, ప్లాట్ రిజిస్ట్రేషన్లు, ప్రజా రహదారి హక్కులు అన్నీ 40 ఫీట్ల రహదారిని సూచిస్తుండగా అనంతరం దానిని 25 ఫీట్ల రహదారిగా పేర్కొని రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశంపై లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే సాధారణ రహదారిని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకున్న ఈ అక్రమ వ్యవహారంలో అప్పటి స్థానిక సబ్ రిజిస్ట్రార్ దొంగలకు సర్ది కట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా ఇలాంటి వివాదాలు లేనప్పటికీ ఈ లేఅవుట్లో అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు తీవ్ర భయాందోళనకు ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతోనే బాలగోని బాలరాజ్ గౌడ్ ఈ రకమైన కుట్రలు పన్నాగాలు పన్నారని స్థానికుల పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 100 కోట్ల బ్యాంక్ రుణాలు కూడా కుంభకోణం ఉందంట మనుడు వ్యవహారంలో. భౌతిక స్వాధీనం లేని భూములను, వివాదాస్పద ఆస్తులను సైతం తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి భారీ రుణాలు రూపొందించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రుణాల మంజూరు సమయంలో బ్యాంకులు చేసిన పరిశీలన, సమర్పించిన పత్ర ప్రామాణికత, ఆస్తుల అసలు స్వరూపం వంటి అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయల రుణాల మాయాజాలం దాగి ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మన బాలరాజ్ గౌడ్ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ పాత్రపై ప్రశ్నల వర్షం. ఐటీ, ఈడీ, ఏసీబీ, ఆర్బీఐ జోక్యం కోరుతున్న స్థానికులు. ఇవన్నీ వస్తేనే ఇవంతా బయటపడతాయి, లేకపోతే బయటపడాయి అని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది కథ. ఇది 88లో వచ్చినటువంటి లేఅవుట్. ఇది అప్పుడు జీపీ చూపించినటువంటి లేఅవుట్. ఇది 40 ఫీట్ల రోడ్డు. కేవలం ఇది 40 ఫీట్లు కాదు, 25 ఫీట్లే అని చెప్పేసి సబ్ రిజిస్టర్ అప్పుడు సంతకం పెట్టిండు అక్రమంగా. చూద్దాం మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో, ఇటు పోతుంది ఏదన్నది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం. కేసీఆర్తో పాటు మాజీ ప్రతినిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం జరుగుతుందట. అందులో కేసీఆర్తో పాటు మాజీ ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా, ఎమ్మెల్సీలు వారు కూడా అభిప్రాయాలకు ప్రాధాన్యం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు గారు. సరే, వార్త ఏం చదువుతాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత 16 రోజులుగా వివిధ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఉద్యమకారులను ఏ ప్రాతిపదికన గుర్తించాలి, వారికి ఎలాంటి గౌరవం కల్పించాలి అనే అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నుంచి విలువైన సూచనలు స్వీకరించినట్లు కె కేశవరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలకు క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సంప్రదింపుల సమావేశాలకు సుమారు 13,000 మంది హాజరయ్యారని, దాదాపు 1000 మంది తమ సూచనలు లిఖితపూర్వకంగా అందజేశారని ఆయన వెల్లడించారు. అయితే సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా ఉద్యమకారులు, సంఘాల అభిప్రాయాలు స్వీకరించి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించి దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం దక్కేలా కమిటీ బాధ్యతంగా పనిచేస్తుందని కేశవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారులు, సంఘాలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గౌరవిస్తామని, ఆయన కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కూడా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. డిసెంబర్ లోపు కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పేసి అద్దంకి దయాకర్ తెలిపారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఉద్యోగాల భర్తీపై మరింత అధ్యయనం, నేతన్న భరోసాకు ఆమోదం, పుష్కరాలకు 50 కోట్లు, ఎల్ నినో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన అని చెప్పి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. సిజేపీ ఉద్యమం మరింత ఉధృతం, నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్న విద్యార్థి నేతలు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు స్పందించిన ప్రధాని మోడీ.
జంతర్ మంతర్ ఆందోళనల వెనుక రాజకీయ ప్రేరేపణ. నీట్ పేపర్ లీక్పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. సో ఈ లీక్పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. కానీ దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. నీట్ ఉద్యమానికి అండగా ఇండియా కూటమి అని చెప్పేసి వార్త వస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు ఫోటోలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఉద్రిక్తత. రాహుల్ గాంధీ నివాసం నుంచి రాజ్ఘాట్కు ర్యాలీగా యత్నం, ఎంపీల బస్సును అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ హానరింగ్ అచీవ్మెంట్, హాస్పిటల్స్, డాక్టర్స్ మెన్ అండ్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్, మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ అని చెప్పి చూస్తున్నాం. వచ్చే నెల ఆగస్టు 8వ తేదీ నాడు 5 గంటల సమయంలో తాజ్ వివంత విజయవాడలో ఈ వేదికగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ప్రధానోత్సవం జరగబోతూ ఉంది. సో దీనికి అతిరథ మహారథులు అందరూ రాబోతున్నారు ఈ అవార్డు మహోత్సవానికి. గతంలో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ పేరిట తెలంగాణలో ఉత్తమ డాక్టర్లను, అంటే సమాజానికి సేవించిన డాక్టర్లను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇదే అవార్డు మహోత్సవం ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంది. ఆగస్టు 8వ తేదీ నాడు గ్రాండ్ ఈవెంట్ అయితే జరగబోతూ ఉంది. సో ఇది తాజ్ వివంటలో జరగబోతూ ఉంది. సమాజంలో అత్యుత్తమ సేవలు అందించినటువంటి డాక్టర్లను గుర్తించడం, అదేవిధంగా వ్యాపార రంగంలో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగినటువంటి వారిని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది మనం ఇందులో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది చూసుకోవచ్చు. ఎర్రచందనం మాఫియాను మూలాలతో సహా నిర్మూలించాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతో నిఘా పటిష్టం చేయాలి. స్మగ్లర్లతో పాటు కింగ్ పిన్లు, ఫైనాన్షియల్పై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఆదేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇది సిజేపీ, ఏది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయితే రోజు రోజుకి మరింత పెరుగుతూ ఉంది. దాంతో పాటుగా సో ఈరోజు బంద్ కూడా పిలిపించినట్టు అనిపించింది విద్యా సంస్థలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై వ్యవహారం పైన ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ నీట్ పరీక్ష పేపర్ ఎవరైతే అక్కడ నిరుద్యోగులు ఒక ధర్నా చేస్తున్నారో విద్యార్థులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు బంద్ అయితే ఇవ్వడం జరిగింది. విజయ్ రాజకీయాల కోసమైన జననాయకుడు అని చెప్పేసి మనం వార్త చూసుకోవచ్చు. స్టైలిష్ లుక్తో మెరిసిన జియా శంకర్ అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. సల్మాన్ పోస్ట్తో వైరల్ పాత వీడియో. సో విజయ్ రాజకీయాల కోసం విజయ్ సీఎం కాకముందు జననాయక్ అని సీఎం వచ్చింది, అది రిలీజ్ కాలేదు. సో ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ రిలీజ్ చేస్తే అది ఓటర్ల మీద ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆపేసారు. అయితే ఎట్టకేలకు సీఎం అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. అయితే అది సినిమా బ్యాడ్ టాక్ తీసుకుంది. ఏది మన తెలుగులో వచ్చినటువంటి అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి బాలకృష్ణ హీరో నటించినటువంటి భగవంత్ కేసరి ఆ సినిమానే వాళ్ళు అక్కడ రీమేక్ చేసుకోవడం జరిగింది. సో బాలకృష్ణ పాత్రలో అక్కడ విజయ్ నటించడం జరిగింది. సో భగవంత్ కేసరితో పోలిస్తే జననాయకన్ సినిమా మొత్తం కూడా దాని ఆ స్టోరీ కావచ్చు అదంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. అంటే భగవంత్ కేసరిలో మనం మొత్తం ఎంత ఎమోషన్గా చూస్తాం ఆ సినిమా అంతా కూడా ఆద్యాంతం. కానీ ఇక్కడ కేవలం ఎలివేషన్ కోసమే సినిమా తీసినట్టుగా ఉంది. అది కేవలం రాజకీయం కోసం తీసిరా సినిమా అని చెప్పేసి ప్రస్తుతం ఆయన పైన చాలా తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. సల్మాన్ పోస్ట్తో వైరల్ పాత వీడియో అని చెప్పి చూస్తూ ఉన్నాం. సల్మాన్ ఖాన్ మొన్న ఒక వీడియో ఫోటో చూసినాం మనం అందరం. సో అందులో చాలా అంటే చాలా దారుణంగా బక్క చిక్కిపోయి ఆ చెంపలు మొత్తం కూడా లూజ్ అయిపోయి మరీ దారుణంగా అనిపించిండు. అంటే మన సల్మాన్ ఖాన్ సల్లుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది 6 ప్యాక్ బాడీ, ఆ ఫేస్లో ఒక చార్మింగ్ అనేది అనిపిస్తుంది. కానీ మొన్న బయటకు వచ్చినప్పుడు చూస్తే మొత్తం అసలు ఏది లేదు, ఆ బాడీ లేదు, ఆ ఫేస్లో చార్మింగ్ లేదు, ఆ ముఖం పైన ముడతలు వచ్చినాయి, మొత్తం దారుణంగా అయిపోయింది. 565 రోజుల రికార్డు బాలేక సొంతం అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మా న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు. ANN